గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పటి నుంచో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాల వారీగా ఇప్పుడు ఆ పదోన్నతుల కార్యక్రమం అయితే మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఒక్క కాకినాడ జిల్లాకు సంబంధించి 406 మంది పంచాయతీ కార్యదర్శులకు ఒకేసారి ప్రమోషన్స్ వచ్చినాయి, పదోన్నతులు వచ్చినాయి. తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్యాలయాల పరిధిలో 406 మంది పంచాయతీ సిబ్బందులకు ఎట్టకేలకు, అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇందులో 196 మంది గ్రామ పంచాయతీ గ్రేడ్ 4 కార్యదర్శులుగాను, అలాగే గ్రేడ్ 3 పదోన్నతులు 210 మంది గ్రేడ్ 5 కార్యదర్శులకు గ్రేడ్ 4 పదోన్నతి పొందారు. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ దీనికి సంబంధించిన ఉత్తర్వు కూడా జారీ చేశారు. ఈ నెలాఖరుని అంటే ఈ నెల 30న జిల్లా పరిషత్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ కోసం కౌన్సిలింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులు లభించడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క అంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, గ్రామ పంచాయతీ కార్యదర్శులే కాదు, పోలీసుల్లో కూడా ఎస్ఐలకి సిఐలకు కూడా పదోన్నతులు ఇవ్వబోతున్నారు అతి త్వరలో. ఎందుకంటే చాలామందికి ఎప్పటి నుంచో ఆగిపోయినాయి. ఈ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో పదోన్నతులు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు చాలామందికి అవకాశం రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక రకంగా ఇది పంచాయతీ కార్యదర్శులందరికీ గుడ్ న్యూసే.